రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. 16వ రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి, ధన్యతను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. నాతో పాటు ఆది కాండము 16వ అధ్యాయాన్ని నాతో పాటు చదువుతూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహనీయుడైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అధ్యాయాన్ని మేము చదువుతుండగా నాతో పాటు ఎవరైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్క అధ్యాయాన్ని, వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి. మీరే తండ్రి ప్రభువా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, నీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆది కాండము 16వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుతున్నాను. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరూదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల గలవాడు. తండ్రి, పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని 1-2 సార్లు మీరు చదువుకుని మీ హృదయాల్లో ధ్యానించుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి దైవ దీవెనలు పొందాలని కోరుచున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు దేవుని కృప మనకును మన కుటుంబాలకును ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.